Good morning everyone. This is Sanjay of second class. Dance master. Dance master. Thank you, sir. Thank you so much. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేద నిరుపేద సామాన్య బిడ్డలు రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, రిక్షా కార్మికులు, బీడీ వర్కర్సు, ఆటో డ్రైవర్స్ యొక్క పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు తల్లిదండ్రులు అయినటువంటి పిల్లలు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అటువంటి వారందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యను ఇవ్వడానికి గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మొదటి అకాడమిక్ ఇయర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వారు రెండవ అకాడమిక్ ఇయర్లోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో ఇక్కడ ఈ రోజున గ్రాడ్యుయేషన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి అకాడమిక్ ఇయర్లో 1065 మెంబర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ వారందరూ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు వారు రావడానికి పోవడానికి బస్ ఫెసిలిటీతో దాదాపు 10 బస్సుల రవాణా సౌకర్యంతో పూర్తిగా నారాయణ గ్రూప్ నుండి జూలై నుండి అక్టోబర్ వరకు నారాయణ గ్రూప్ వారు, జూలై నుండి అక్టోబర్ వరకు 10 బస్సులు నారాయణ గ్రూప్ వారు నడిపారు. ఆ తర్వాత నారాయణ సార్ యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభ్యర్థన మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 4 బస్సులని సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఈ బస్సులన్నింటికి 4 బస్సులకి ఓఎండ్ఎం కింద నెలకి 67,000 రూపాయలు, అదేవిధంగా నారాయణ గ్రూప్ నుండి ఇచ్చేటువంటి బస్సెస్కి నెలకి 1,15,000 చొప్పున ఈ రోజున గడిచిన 10 నెలల కాలంలో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా నారాయణ గ్రూపు సహకారంతో వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీరందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్. అయితే దీనికి ఈ స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మిడ్ డే మీల్ సప్లై చేయడానికి ఇది లేట్గా స్టార్ట్ చేయడానికి కొద్దిగా ఆలస్యమైంది. డిసెంబర్ మంత్ నుండి మిడ్ డే మీల్ స్కీమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిడ్ డే మీల్ స్కూల్ ద్వారా ఈ రోజున వారికి భోజన సదుపాయం అందిస్తున్నారు. కాబట్టి అప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా ఇక్కడ అందరినీ టీచర్స్ మొబిలైజ్ చేసి కొంత నారాయణ గ్రూపు, కొంత సచివాలయ సిబ్బంది, కొంత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ డిప్యుటేషన్ అన్ని విధాలుగా అన్ని రంగాలుగా తీసుకొచ్చి ఇక్కడ మొదటి అకాడమిక్ ఇయర్లో టీచర్స్ కొరత ఏమాత్రం లేకుండా, ఎటువంటి ప్రమాణాలకు కొదువు లేకుండా, కొరత లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి ఈ స్కూల్లో ఒకవైపున అధునాతన క్లాస్ రూమ్లు, మరోవైపున అత్యాధునిక వసతితో కూడినటువంటి ప్లే గ్రౌండ్, అంతేకాకుండా అత్యాధునిక హంగులతో కూడినటువంటి డైనింగ్ రూమ్తో పాటు ఇక్కడ అన్ని విధాలుగా ఒక కార్పొరేట్ స్కూల్లో, ఒక అంతర్జాతీయ స్కూల్లో ఏ విధంగా అయితే ప్రమాణాలు ఉంటాయో, ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు మా వాడు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఈ భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి ఆందోళన ఉండేది. ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు సార్, సంతోషం మీకు అని చెప్పడం జరిగింది.